సార్, కుటుంబ పోషణ కోసం ఒక హస్బెండ్ వైఫ్ని వదిలేసి, అంటే ఫ్యామిలీని వదిలేసి, పిల్లలు పుట్టిన తర్వాత ఫ్యామిలీని మొత్తం వదిలేసి ఫర్దర్గా సంపాదించడం కోసం వేరే కంట్రీకి వెళ్ళిపోతారు. అక్కడ ఆయన వైఫ్తో డైలీ కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ మాట్లాడడం, వీడియో కాల్స్ మాట్లాడడం ఇలా జరుగుతూ ఉంటుంది సామాన్యంగా. అయితే ఒకసారి సడన్గా తను వచ్చేసి వేరే అమ్మాయితో లీగల్ కాంటాక్ట్ ఉంది, నువ్వేం చేసుకుంటావో చేసుకొని వైఫ్ని డైరెక్ట్గా క్వశ్చన్ అరెస్ట్ చేసినప్పుడు, అలాంటి సందర్భంలో వైఫ్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి కేసు పెట్టకుండా కోర్టు దగ్గరికి వెళ్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది సార్? ఎటువంటి న్యాయము జరగడం కష్టం ఇలాంటి కేసెస్లో ఇవాళ రేపు. ఎందుకంటే అడల్టరీ అన్నది ఒకప్పుడు పనిషబుల్ అఫెన్స్, అది తీసేశారు, సుప్రీంకోర్టు వారు కొట్టేశారు. ఎందుకంటే దట్ విల్ బి వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అండ్ రైట్ టు లైఫ్ కింద. సో ఎవరికన్నా కూడా లిబర్టీ, లైఫ్ అండ్ లిబర్టీ అనేది ఉంటుంది, రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ. సో ఇప్పుడు వైఫ్ అయినా ఎవరితోటన్నా తిరగచ్చు, హస్బెండ్ అయినా ఎవరితోటైనా తిరగచ్చు, కానీ వాళ్ళని ఏం చేయలేము. కానీ అదొక ఇట్ క్యాన్ బి అ గ్రౌండ్ ఫర్ ఆఫ్ క్రూయల్టీ, దాన్ని క్రూయల్టీ అంటారు. ఇట్ కెన్ బి అ గ్రౌండ్ ఫర్ డైవోర్స్. సో డైవోర్స్ తీసుకోవడానికి ఇంకా ఏమన్నా పోలీస్ వారి దగ్గరికి వెళ్ళి డౌరీ హెరాస్మెంట్ సెక్షన్స్ అట్లాంటివి పెడతారు. అలాంటివి పెడితే ఏం జరుగుతుందంటే న్యాయం దొరకదు. ఒకవేళ డౌరీ హెరాస్ చేయలేదు, అతను వేరే అఫేర్ పెట్టుకుని వదిలేశాడు కాబట్టి మెయింటెనెన్స్ అవన్నీ పెడతాడు. అతనికి ఫ్యూచర్లో పాస్పోర్ట్ ఇన్వోక్ అవ్వచ్చు, రద్దు అవ్వచ్చు, అతను ఇక్కడికి వస్తాడు, జాబ్స్ పోతున్నాయి చాలా మటుకు, ఇక్కడికి వస్తారు. అలా 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 వాళ్ళు కూడా బ్యాటిల్లో ఈ లీగల్ బ్యాటిల్లో ఇన్వాల్వ్ అవుతారు, లిటిగేషన్లో. కానీ వైఫ్కి లాస్ అయితే వీక్గా ఉన్నాయి ఇండియాలో, న్యాయం దొరకడం అనేది చాలా కష్టం. దీనికి మంచి అడ్వకేట్ దగ్గరికి వెళ్తే డెఫినెట్గా దేర్ ఆర్ గుడ్ సెక్షన్స్. అవి నేను ఓపెన్గా చెప్పలేను, మంచి సెక్షన్స్ ఉన్నాయి. అలాంటి సెక్షన్స్ కానీ ఇన్వోక్ చేస్తే డెఫినెట్గా త్వరగా న్యాయం జరుగుతుంది. కోర్టుకు వెళ్తే ఎలాంటి న్యాయం జరుగుతుంది? కోర్టుకి వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ గో త్రూ అవ్వాలి, అడ్వకేట్ త్రూ కానీ పోలీస్ త్రూ కానీ వెళ్లాల్సి వస్తుంది. కోర్టుకు వెళ్ళినా కూడా లాస్ వీక్ ఉన్నప్పుడు కోర్ట్స్ కూడా ఏం చేయలేవు. న్యాయం అనేది వైఫ్ కి దొరకడం చాలా కష్టం ఈ రోజుల్లో. అంటే మన ఇండియాలో వైఫ్స్ కి అయితే చాలా తక్కువ, చాలా కష్టం. ఓకే, థ్యాంక్ యూ సార్.